అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 9 ఎకరాలు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. 3 స్వరూపాలుగా ఉంటాయండి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 41 కిలోమీటర్ దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 9 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి 9 కిలోమీటర్ల దూరంలో సైట్ అనేది అనకాపల్లి నేషనల్ హైవేకి, జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఏరియా చాలా చాలా బాగా నచ్చిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది సీసీ రోడ్ అండి. పక్కనే పొలం అండి. మనది కాదది. సీసీ రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి. దాదాపుగా మనకి ఇదేనండి సైట్ వచ్చేసరికి సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. అలాగే కొంత మట్టి రోడ్‌లో, గ్రావెల్ రోడ్‌లో సుమారు ఒక పావు కిలోమీటర్ 250 మీటర్లు సీసీ రోడ్ నుండి 3 స్వరూపాలుగా ఉంటుందండి బిట్టు. సీసీ రోడ్‌ను ఆనుకొని 2 స్వరూపాలు, అలాగే మట్టి రోడ్‌ను ఆనుకొని ఒక స్వరూపం అనేది ఉంటుందండి. ఏరియా కూడా చాలా బావుంటుంది. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి. అన్ని పంటలకి అనుకూలమైన నేలండి ఇది. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. అనకాపల్లి నేషనల్ హైవేకి 9 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. కొంత వరి పంట వేయడానికి సిద్ధంగా ఉంచారు. అలాగే కొంత బీరపాదులనేవి, బీరకాయల సాగు అనేది ప్రస్తుతం ఈ సైట్‌లో జరుగుతుందండి. ఇంకొంచెం ఇంకొంచెం బెండకాయలనేది వేయడం జరిగిందండి. అలాగే అరటి, కూరగాయలకైతే మాత్రం ఈ నేల తిరిగి చూడాల్సిన లేదండి. మనకి తిరిగి చూడనవసరం లేదు. బీరకాయలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చండి. అంటే పంట ఏ విధంగా పంట పండుతుందనేది మీరు చూసినట్లయితే నేల మీద ఒక అవగాహన అనేది మీకు ఉంటుందండి. నేల ఏ టైప్ ఆఫ్ నేల, ఏ రకమైన నేల అనేది మీరు ఒక అంచనాకి రావచ్చండి. ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అనకాపల్లి జిల్లా ఔట్‌కట్స్ నుండి అయితే సుమారుగా 6 కిలోమీటర్ల దూరం ఎంతో ఉంటుందండి. అలాగే 40 ఫీట్ డబుల్ రోడ్ నుండి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. సీసీ రోడ్డే ఉంటుంది. దాదాపుగా 99%, 98% సీసీ రోడ్డు దగ్గరగా ఉంటుందండి సైటు. మిగతాది మనకి గ్రావెల్ రోడ్డు కింద మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా 9 ఎకరాల్లో 5 ఎకరాలు ఒక బిట్ ఉంటుందండి. 4 ఎకరాలు ఒక బిట్ ఉంటుంది. 5 ఎకరాల్లో మళ్ళా 3 ఎకరాలు ఈ పంటలు ఉన్నాయండి. మిగతా 2 ఎకరాలు ఖాళీ ఉంటుంది. మిగతాది కూడా మీకు వివరిస్తానండి. బోర్లు విషయానికి వచ్చినట్లయితే 4 ఇంచీల ప్రెజర్ అండి బోరు. మీరు చూడొచ్చు. 4 ఇంచీల ప్రెజర్ అనేది బోర్ ఉందండి. ఈ బోరు 4 ఇంచీల ప్రెజరు. అయితే మనం వెళ్ళేసరికి పవర్ లేదండి. కరెంట్ లేదు. కరెంట్ ఉంటే మీకు బోర్ అనేది వేసి చూపించడం జరుగుతుందండి. ఇదంతా కూడా మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో సైట్ అండి ఇది. ఏదైతే గడ్డి కనిపిస్తుందో కొబ్బరి చెట్టు, ఇంతవరకు అది పశువుల పాకలు, కల్లాలు ఉన్నాయండి. పశువుల పాకల వరకు కూడా మనదేనండి ఈ సైటు. 4 ఇంచీల బోర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఈ ఏరియా అంతా కూడా ఒక నదికి దగ్గరలో ఉండడం వల్ల, బాగా దగ్గరగా ఉండడం వల్ల మనకి ఈ రకమైన పంటలు, పుష్కలమైన నీరు ఉండడం వల్ల మంచి పంటలనేవి వస్తున్నాయండి. చాలా చాలా బాగా నాకైతే నచ్చింది. మొత్తం 9 ఎకరాలు. 9 ఎకరాల్లో సీసీ రోడ్‌ని ఆనుకునే, దాదాపు సీసీ రోడ్‌ని ఆనుకునే ఉంటుందండి. 2 ఎకరాలు ఖాళీ సైటు. అలాగే 3 ఎకరాలు ఇప్పుడు ఏదైతే మనకి బీరకాయలు, బెండకాయలు, అలాగే వరికి సిద్ధం చేసినటువంటి భూమండి 3 ఎకరాలు. ఈ 2 ఎకరాలు, 3 ఎకరాలు సీసీ రోడ్‌ని ఆనుకునే ఉంటాయండి. టోటల్‌గా బిట్ వచ్చేసరికి
అలాగే కాస్త ఒక 200 మీటర్లు ముందుకు వెళ్ళినట్టయితే అదే రోడ్‌లో 4 ఎకరాల సరుగుడు తోట అనేది ఉందండి. మొత్తం వెరసి 9 ఎకరాలు. సైట్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. వాటర్‌కైతే ఎటువంటి ఆలోచన లేదండి. ఎందుకంటే మంచి వాటర్ సౌకర్యంతో మనకి ఈ నేలలనేవి ఉన్నాయండి. అన్ని పంటలకి అనుకూలమైన నేలలనే మనం చెప్పుకోవచ్చు. కేవలం అనకాపల్లి ఔట్‌కట్స్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే నేషనల్ హైవేకైతే మనకి 9 కిలోమీటర్ల దూరంలో మనకు ఉంటుందండి. ఇది ఖాళీ సైటు. దీనికే సీసీ రోడ్డు ఆనుకొని ఉంటుందండి. ఈ సైట్‌నే సీసీ రోడ్డు ఆనుకొని ఉంటుందండి. 2 ఎకరాలు. దీన్ని ఆనుకొని మనకి 3 ఎకరాలు బీరకాయలు, తర్వాత వరి ఇవన్నీ మీరు చూసారు కదండీ! ఏరియా అయితే మాత్రం చాలా చాలా బావుంటుందండి. ఈ నేలలో కొబ్బరి చెట్లు గానీ, కొబ్బరి గానీ, మామిడి గానీ, ఇతరితర ఏదైనా తోటలు వేసినట్లయితే చాలా అద్భుతంగా మనకి వస్తాయండి. వరి పంట అనేది పుష్కలంగా పండుతుందండి ఈ నేలలో. మనకి వరి పంట అనేది పుష్కలంగా పండుతుందండి. ప్రస్తుతానికైతే మనకి మీరు చూడవచ్చు సీసీ రోడ్డు ఈ సైట్‌ని ఆనుకొని ఉంటుందండి. ఆ ఫెన్సింగ్ పోల్ దగ్గర. అవతల కొబ్బరి తోట అనేది ఉంది. మనకి అవతల కొబ్బరి తోట అనేది ఉందని చెప్పుకోవచ్చు. అది మట్టి రోడ్డండి. సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ సైటు. అలాగే మనకి పావు కిలోమీటర్ దూరంలో 4 ఎకరాల సరుగుడు తోట ఉందని చెప్పాను కదా! దానికి వే అనేది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. అది సీసీ రోడ్డండి. మన సైట్‌కి ఆనుకొని ట్రాక్టర్ అనేది చూడవచ్చు. సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. మిగతాదంతా గూడా మనకి గ్రావెల్ రోడ్డు. అలా లోపలికి పశువుల పాకలు, అలాగే ఇల్లులు గూడా ఉన్నాయండి. వాటి కొరకనేది రోడ్డనేది క్లియర్‌గా ఉంటుంది. సైట్‌లోకి ఎనీ టైము మనకి కారు, లారీలు, ట్రాక్టర్లు అన్నీ గూడా ఎళ్లి వచ్చేస్తాయండి. ఓవరాల్‌గా రేటొచ్చేసరికి 65,00,000 ఫైనల్ చెప్తున్నారండి. మనకి ఎకరం ధరొచ్చి 65,00,000 ఫైనల్ చెప్తున్నారు. సిట్టింగ్‌లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉండొచ్చండి. సిట్టింగ్‌లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూసారు కదండీ! మనకి చాలా బావుంటుందండి ఈ ఏరియా గూడా. మనకి చాలా చాలా బావుంటుందని మనం చెప్పుకోవచ్చు. సరుగుడు తోట మిగతా 4 ఎకరాలు సరుగుడు తోటండి. ఇది మనం చూడ్డానికి వెళ్తున్నాం. దీనికి కూడా గ్రావెల్ రోడ్‌ని ఆనుకునే ఉంటుందండి. మనం చూడొచ్చు ఎడమ పక్కన ఉన్నటువంటి తోటండి. ఇది కాదు పక్కనే కల్లం అయితే పశువుల పాకైతే ఉందండి. ఈ సైట్ కాదు. దీని పైన ఉన్నటువంటి ఇదండి మనది 4 ఎకరాలు సరుగుడు తోట అయితే ఉందండి. మొక్క తోట 4 ఎకరాలు మనకి మొక్క తోట అయితే ఉంది. ఇది గట్టు కొబ్బరి చెట్టు కింద వైపు ఉన్నది ఇది కాదండి. ఇది వేరే వాళ్ళది. దీని పైన ఉన్నటువంటి మొక్క తోట అయితే 4 ఎకరాలండి. ఈ 4 ఎకరాలు సీసీ రోడ్డును ఆనుకునే 2 ఎకరాలు, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి 3 ఎకరాలు, వెరసి 9 ఎకరాలు. ఎకరం ధర వచ్చేసి 65,00,000 చెప్తున్నారండి. మనకి సిట్టింగ్‌లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. ఎంత తగ్గుతదనేది పూర్తిగా నాకైతే తెలీదండి. ఎంత తగ్గుతదనేది మనకి తెలీదు. బోర్‌లయితే మాత్రం పుష్కలమైన బోర్‌లున్నాయండి. నీరు కోసమని, వాటర్ కోసం అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో గూడా ఎంచవసరం లేదు. ఇది వేరే వాళ్ళ సైట్ అండి. అంటే మనం వేరే వాళ్ళ సైట్ ఎందుకు కవర్ చేసామంటే, నేలలు ఏ విధంగా ఉన్నాయి, నేలలో వచ్చే పంట ఏ విధంగా ఉందనేది మీకు చూపించడం కొరకే నేను మిగతా సైట్‌లన్నీ కూడా అంటే మనకు ఆనుకుని ఉన్నటువంటి పంటలన్నీ గూడా ఏ విధమైన పంటలున్నాయనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇదంతా కూడా మన 9 ఎకరాల్లో 4 ఎకరాల్లో భాగమేనండి. 4 ఎకరాల్లో భాగం. అయితే ఏరియా కూడా చాలా చాలా బావుంటుందండి. క్లియర్ రోడ్డు కన్వీనియంట్ ఉంటుందండి. మనకి క్లియర్‌గా రోడ్డు కన్వీనియంట్ అయితే మనకి ఈ సైట్‌కి ఉంటుందండి. నేలలు వచ్చేసరికి అన్ని పంటలకి పుష్కలంగా పండే నేలలండి ఇవి. నీరైతే మనకి చెప్పనవసరమే లేదు. ఒక ఫేమస్ నది శారదా నదిని ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి.
శారదా నదిని ఆనుకొని ఈ నేలలైతే ఉంటాయని మనం చెప్పుకోవచ్చండి. ఎక్కువ కూరగాయలనేవి చాలా పుష్టిగా పండుతాయండి ఈ ఏరియాలో. అనకాపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుందండి. ఈ సైటు బాగా దగ్గరగా ఉంటుందండి. వీడియో నచ్చితే పూర్ వీడియో నచ్చితే కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుందండి. మీరు కాల్ చేసినట్లయితే ఇంకా వివరాలనేవి నేను మీకు అందించడం జరుగుతుందండి. ఏరియా అయితే మాత్రం చాలా చాలా బావుంటుందండి. అంటే వేసవి, వర్షాకాలం లేని టైంలో కూడా చాలా బావుందండి. ఏరియా అయితే నాకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్